వాసుదేవ. జ్యోతిషజ్ఞానమార్తాండం ఆర్షవిజ్ఞానభాస్కరం సదాచార ప్రవక్తారం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణార్యతనూజాతం ధన్వంతరి సమప్రభం వరాహమిహిరాచార్యం సర్వరోగహరం భజే. గురుభ్యశ్చ గ్రహేభ్యశ్చ మయా బద్ధోయమంజలిః ప్రసన్నమనసస్తే మాం సత్యాం కుర్వంతు భారతీ. వాసుదేవ. మాస్టర్ గారు, హౌ మెడికల్ ఆస్ట్రాలజీ ఈజ్ యూస్ఫుల్ ఇన్ హోమియో ట్రీట్మెంట్ అనేటటువంటి టాపిక్ మీద చెప్పమని చెప్పారు. మాస్టర్ గారు చెప్పమని చెప్పడమే నాకు ఒక అధికారంగా భావించి, అనుజ్ఞగా భావించి చెప్తున్నాను. అందరి రూపంలో ఉన్నటువంటి మాస్టర్ గారికి మరి ఒక్కసారి నమస్కరిస్తూ, మాస్టర్ గారు అన్ని శాస్త్రాలు, అన్ని విజ్ఞానాలకు, విద్యలకు నిలయం. అందులో జ్యోతిష శాస్త్రంలో అపార మేధా సంపత్తి ఉన్నటువంటి వాళ్ళు. మనిషిని చూడగానే వాళ్ళల్లో ఉన్నటువంటి భూత భవిష్యత్ వర్తమానాదులన్నీ కూడా ఒక్క నిమిషంలోనే పట్టుకునేటటువంటి శక్తి ఉన్నటువంటి వారు. జ్యోతిష శాస్త్రంలో ఎన్నో గ్రంథాలని చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా పరిశీలన చేసి అతి మాధుర్యంగా, రమణీయంగా, స్పష్టంగా మనకి ఎన్నో లెక్చర్స్లో అందించారు. అందులో మెడికల్ ఆస్ట్రాలజీ అనేది, ఈ కోణం అనేది చాలా విశేషంగా మనం అధ్యయనం చేయాలి అని ఎన్నోసార్లు మాస్టర్ గారు మనకి అనుజ్ఞ ఇచ్చారు. మాస్టర్ గారు అంటారు, అనంతమైనటువంటి ఈ సముద్రంలో ప్రిడిక్షన్ లేదా భవిష్యత్తుని తెలుసుకోవటం అనేది ఒక చిన్న అంశ, ఒక వృక్షానికి ఒక ఫ్రూట్ లాంటిది అన్నారు. వరాహ మీరాచార్యులు కూడా ఇదే విషయం చెప్తారు. హోరాతంత్ర మహార్ణవం ప్రతరణం భగ్నోద్యమానామహం స్వల్పం వృత్త విచిత్రమర్థ బహుళం శాస్త్రప్లవం ప్రారభే. ఈ అపారమైనటువంటి సముద్రాన్ని పూర్తిగా చూడడం నా వల్ల కాదు, ఒక నావని తీసుకుని నా స్థాయిని బట్టి నేను వెళ్తూ ఉంటానని వరాహ మీరాచార్యులే చెప్పారు. మన అదృష్టవశాత్తు ఈ హోమియోపతిని మన అందరికీ కూడా అందించి మనకి దగ్గరికి తీసుకొచ్చినటువంటి బుజ్జి మాస్టర్ గారి పేరు కూడా వరాహ మీరాచార్యులే. మాస్టర్ గారు జ్యోతిషం గురించి ఇలా చెప్తారు. జ్యోతిష, ద ఏన్షియంట్ వేదిక్ సిస్టమ్ దట్ ఆఫర్స్ ఎ ప్రొఫౌండ్ లెన్స్ ఫర్ అండర్స్టాండింగ్ ద కనెక్టెడ్నెస్ ఆఫ్ ద కాస్మోస్, ద హ్యూమన్ సైక్ అండ్ వెల్బీయింగ్. అంటే మనకి వేదంలో చెప్పినట్టుగా అణువునా మహతీ మహీయాన్, అంటే ఏదైతే అణువుల్లో ఏదైతే ఉంటుందో అదే మహత్తులో కూడా అదే ఉంటుంది. యాజ్ అబౌవ్ సో బిలో అని అంటున్నట్టుగా సమస్తము కూడా మనకి ఈ జ్యోతిష శాస్త్రము మనకి ప్రకాశింపచేస్తూ ఉంటుంది. కేవలము ఒక ఇండివిజువల్ లెవెల్గా రేపు ఏం జరుగుతుంది అనేటటువంటి విషయమే కాదు, అలాగే ఆ కాస్మోస్లో జరిగేటటువంటి విషయాన్ని, మానవుల్లో జరిగేటటువంటి, ఈ భూమి మీద జరిగేటటువంటి, అలాగే మానవుల్లో ఆ భౌతిక దేహంలో జరిగేటటువంటి మార్పులు, దాని మధ్యలో ఉన్నటువంటి ఆ కనెక్టెడ్నెస్ అంతా కూడా మనం గ్రహించుకోవచ్చు అని చెప్పారు. టోటల్గా ఎందుకు ఈ శాస్త్రం అంటే ఆ ఆనందానుభూతిని పొందటానికి. ఎందుకు ఆనందానుభూతి అంటే ఇది వేదాంగం, వేదము యొక్క అంగం.
వేదాంగాలు ఏం చెప్తున్నాయి? వేదాన్ని ఎలా దర్శించాలో చెప్తాయి. వేదం దర్శించటం వల్ల ఏం జరుగుతుందంటే మనలో ఆ బ్రహ్మతత్వం లేదా ఆ హయ్యర్ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో అది మనకి కరెక్ట్గా అర్థమవుతుంది. దానివల్ల మనం ఆనందంగా ఉంటాం. అంటే మానసికంగానే కాదు, శారీరకంగా కూడా ఆటోమేటిక్గా ఆనందంగా ఉండగలుగుతాం ఈ శాస్త్రం పూర్తిగా మనం తెలుసుకోగలిగితే. అలాగే మనకి ఒక అద్భుతమైనటువంటి లైను హిపోక్రటిస్ చెప్తారు, ఏ ఫిజిషియన్ వితౌట్ ద నాలెడ్జ్ ఆఫ్ ఆస్ట్రాలజీ హ్యాస్ నో రైట్ టు కాల్ హిమ్సెల్ఫ్ ఏ ఫిజిషియన్. అంటే ధైర్యంగా మీ మధ్యలో చెప్పేంత వాడిని కాదు, ఇది కూడా ఒకసారి మాస్టర్ గారు కోట్ చేశారు కాబట్టి చెప్తున్నాం అనమాట. సో ఖచ్చితంగా ప్రతి వైద్యుడు కూడా జ్యోతిష శాస్త్రానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలైనా తెలుసుకొని ఉండాలి అని మనకి ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. శాస్త్రము అంటున్నాము, ఇదేమో వైద్యము, మెడికల్ సైన్స్. జ్యోతిషము కూడా ఒక సైన్సే. ఈ కనెక్షన్ అనేది మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఇదంతా కూడా ఒక బేస్ నుంచే పుట్టుకుంటూ వచ్చింది. మొత్తము కూడా మన భారతదేశ వాంగ్మయము అంతా కూడా వేదాల్లో అంతర్లీనంగా ఉన్నాయి, వేదాల్లోనే ఉన్నాయి. వేదాలకి వేదాంగాలు ఉంటాయి, అలాగే ఉపవేదాలు ఉంటాయి. ఉపవేదంలో మనకి ధనుర్వేదము, ఆయుర్వేదము, అలాగే అర్థశాస్త్రము, ధర్మశాస్త్రం ఇవన్నీ ఉంటాయి. ఆయుర్వేదం అంటే కేవలము ఆయుర్వేదమే కాదు, ఈ హోమియోపతి అయినా ఏదైనా ఆయుష్ని పెంచేటటువంటి ఏ శాస్త్రమైనా ఆయుర్వేదమే. కాబట్టి ఈ ఆయుర్వేదము ఒక ఉపవేదం అయితే వేదాంగములో జ్యోతిషం ఒకటి. అందులోనే ఇది నేత్రముతో పోలుస్తారు. ఒక్కొక్క అంగము కూడా లిమ్స్గా చెప్తారు కాబట్టి ఒక్కొక్క అంగము కూడా ఒక పార్ట్తో మనకి పోలిస్తే జ్యోతిష శాస్త్రాన్ని నేత్రములతో పోలుస్తారు. అంటే ప్రత్యక్షం జ్యోతిషం శాస్త్రం చంద్రార్కో యత్ర సాక్షినో అన్నారు. ఎన్ని శాస్త్రాలు కూడా మనకి ప్రత్యక్షంగా ఏమీ మనకు కనపడవు, కానీ జ్యోతిష శాస్త్రం ప్రత్యక్షంగా మనకు కనపడుతుంది. ఎందుకంటే ఆకాశంలో విద్యమానమైనటువంటి గ్రహ గోళ నక్షత్ర తారకాదులు అన్నీ కూడా మనకు కనపడుతూ ఉంటాయి. అన్నిటికన్నా ముఖ్యంగా సూర్య చంద్రులు ఇద్దరూ కూడా మనకి వాళ్ళ గమనాలు అన్నీ కనపడుతూ ఉంటాయి. కాబట్టి ప్రత్యక్ష శాస్త్రము అంటారు. ఈ జ్యోతితో ఈ వేదములు, ఉపవేదములు, ఈ సమస్త విజ్ఞానాన్ని కూడా మనము చక్కగా దర్శించవచ్చు. అలా దర్శించటానికే ఈ శాస్త్రం ఉంది, కానీ ఇంకా ఏ ఇతరమైనటువంటి లౌకిక ఉపయోగాలకి మాత్రమే కాదు అనేది మనకి ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. ఇక తర్వాత జ్యోతిష శాస్త్రం ప్రారంభం నుంచి మనకి కర్మ సిద్ధాంతం అంటే మనం కొంచెం భయపడుతూ ఉంటాం, నా కర్మ ఇలా ఉంది లేదా నేనే పాపం చేసుకున్నాను. అది దాని గురించి కంగారు పడాల్సిందే ఉండదు. యాక్చువల్గా ప్రతివాడు కూడా కర్మని చేసుకోవడానికి పుడుతూ ఉంటాడు, ఒక కర్మని మళ్ళీ దాని ఫలితాన్ని అనుభవించడానికే మళ్ళీ పుడుతూ ఉంటాడు. ఇక్కడ మనకి కర్మశాస్త్రం అంటే కర్మకి రోగానికి జ్యోతిషానికి ఆ లింక్ అనేది ఒకసారి మనం తెలుసుకోవాలి. వరాహమీరాచార్యులు మళ్ళీ చెప్తారు, యద్ ఉపచితం అన్యజన్మని శుభాశుభం తస్య కర్మణః పంక్తిం వ్యంజయతి శాస్త్రమేతత్ తమసి ద్రవ్యాన్ని దీపైవ. మాస్టర్ గారి లెక్చర్స్లో ఈ వ్యంజయతి శాస్త్రమేతత్ తమసి ద్రవ్యాన్ని దీపైవ అనే లైన్ చాలాసార్లు కోట్ చేశారు. దాన్ని చాలా రకరకాలుగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఎగ్జాంపుల్స్తో. ఒక చీకటి గదిలో ఒక టార్చ్ లైట్ వెలిగిస్తే ఎక్కడ ఏ వస్తువు ఎలా ఉంది, దాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలనేది ఆ లైట్ ఎలా అయితే మనకి తెలియబడుస్తుందో, ఈ శాస్త్రము కూడా ఈ విశ్వంలో మనము ఎలా ఉన్నాము, ఎక్కడ ఉన్నాము, ఏ విషయాలు ఎలా మనం ఉపయోగించుకోవాలి, ఏది కరెక్టు ఏది రాంగు, ఏ లైన్లో నడిస్తే మనము చక్కగా నడవగలుగుతాము, ఇవన్నీ కూడా ఈ దీపము, ఈ జ్యోతిషం అనేది తెలుస్తుంది. అయితే ఈ జ్యోతిషం దేన్ని ఆధారించుకుని మనకు చెప్పబడుతుందంటే యద్ ఉపచితం అన్యజన్, పూర్వజన్మలో కానీ ఇదివరకు చేసినటువంటి శుభాశుభం వా, శుభమైన అశుభమైన దాని యొక్క ఫలం ఏదైతే ఉందో తస్య కర్మణః పంక్తి. అంటే ఇప్పుడు నేను ఒక మంచి పని చేశాను, దానికి ఆధారంగా ఒక మంచి ఫలితాన్ని నేను పొందుతాను. అంటే ఈ అకౌంట్ వేరు, ఈ అకౌంట్ వేరు. మంచి పనికి చేసినటువంటి ఫలము ఆ అకౌంట్లో పడుతూ ఉంటుంది,
పాప ఫలం వల్ల పాప అకౌంట్లో పడుతూ ఉంటుంది. దానివల్ల దాని ద్వారా మనం పాప ఫలం అంటే మనం దానికి అప్పు తీర్చుకుంటూ ఉండాలి, మంచి ఫలం వల్ల మనం అనుభవించుస్తూ ఉండొచ్చు. కానీ నేను చాలా పుణ్యం చేశాను, పుణ్యం ఎక్కువ చేశాను కాబట్టి కొంచెం నా డెప్త్ అంతా తీసేయగలుగుతారా, నా అప్పులు తీసేయగలుగుతారా అంటే అలా ఏం కుదరదు. దీని లెక్క దీనిదే, దాని లెక్క అందే అన్నట్టుగా మనకి ఇక్కడ చెప్తున్నారు. తస్య కర్మణ పంక్తిం, అవి అయితే నువ్వేం చేశావు, ఏం చేసి ఇలాంటి పరిస్థితుల్లోకి వచ్చావు, ఇంకా నువ్వు ఎటువంటి పరిస్థితుల్లోకి మంచైనా చెడైనా ఎలా వెళ్తావు, ఇవన్నీ కూడా మనకి ఈ వెలుగుతో మనం దర్శించవచ్చు. అలాగే కర్మార్జితం ప్రాగ్జన్మని యత్తస్య పంక్తిం సమభవిక్తి, ఇది కూడా ఆయన చెప్పారనమాట. హోరా అనేటటువంటి, హోరా అంటే ఫలిత భాగాన్ని హోరా అంటారు. అంటే జ్యోతిష శాస్త్రం ముఖ్యంగా 3 భాగాలుగా విభజించారు. 1 సిద్ధాంతము, 2 సంహిత, 3 హోరా. సిద్ధాంతము అంటే ఆస్ట్రోనామీ, అంటే ఆకాశంలో ఉన్నటువంటి అన్ని విషయాలు, అంటే వాటి మూమెంట్స్, వాటి యొక్క వెలాసిటీస్, ప్లేస్మెంట్స్, ఇవన్నీ కూడా మనకి సిద్ధాంత భాగంలో చెప్తే, సంహిత అంటే టోటల్గా అన్నీ, అంటే ఒక గ్రూప్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్లో ఎలా పనిచేస్తూ ఉంటాయి, అలాగే ఒక పర్వత ప్రాంతాల వాళ్ళు, నదీ ప్రాంతాల వాళ్ళు, ఇలా గ్రూప్ ఆఫ్ లివింగ్ బీయింగ్సే కాకుండా ఇతర సర్వమైనటువంటి శాస్త్ర విషయాలన్నీ కూడా సంహితలో ఉంటాయి. ఇక 3వది హోరా, అది చాలా మనకు కావాల్సినవి, మనం ఎప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నది అదే ఫలితము, రేపు ఏం జరుగుతుంది అనేది. అయితే ఈ పూర్వజన్మము చేసినటువంటి కర్మ ఎలా మనకి వ్యాధిగా చూపిస్తుంది, దానికి హేతు ఏంటంటే అక్కడే మనకు కనపడుతుంది. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే. సో డైరెక్ట్గా చెప్పేశారు, మనం ఏం తప్పులు చేసినా అది వ్యాధిగానే మనకి అనుభవిస్తాం. అందుకే శరీరం వ్యాధి మందిరం. ఈ వ్యాధులన్నీ కూడా ఉండడానికి ఒక ప్లేస్ ఏదో ఒకటి కావాలి. ఎక్కడ ఉండాలి, దానికి ఒక ప్లేస్, అంటే అదే మన శరీరం. అంటే శరీరం వ్యాధి మందిరం అన్నారు. కాబట్టి అది ఎలా పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే, అది వ్యాధి రూపంగానే మనం అనుభవిస్తాం. వ్యాధి అంటే మనకి భౌతికంగా అనుభవించే వ్యాధులు కాదు, మనకి ఎలా తెలుసు, మానసికంగా అన్ని కక్షల్లోనూ ఎలా అనుభవిస్తూ ఉంటామో, అన్ని కోశాల్లో ఎలా అనుభవిస్తూ ఉంటామో అవన్నీ కూడా వ్యాధులే. అంటే ఒకళ్ళ వల్ల మనం బాధపడుతున్నామంటే అది వ్యాధే, లేదా ఒక కష్టం వచ్చి బాధపడుతున్నామంటే అది వ్యాధే. ఈ వ్యాధుల వల్ల మనం అనుభవిస్తూ ఉంటాం, అనుభవించటం వల్ల మన అకౌంట్ కొంచెం కొంచెం తగ్గుతూ ఉంటుంది. సో ఈ కర్మ ఇది ఎలా ఉపశమనం చేయాలి అది కూడా చెప్పేశారు, 3 విధాలుగా చెప్పారు. తచ్ఛాంతి ఔషధై దానై హోమాదిభి, 3 విధానాలు చెప్పారు. ఔషధములు, ఫస్ట్ చెప్పింది ఔషధాలు, అంటే మందుల ద్వారా ఈ కర్మని మనం దాటుకోవచ్చు. అది మాస్టర్ గారు మనకి అత్యద్భుతంగా ఈ హోమియోపతి వైద్య విధానంగా మనకి అందించారు. దానై, ఆ విధానాన్ని కూడా మనకి ఇచ్చారు. అదే సర్వీస్ టు హ్యుమానిటీ. నిరంతరం కూడా సేవా దృక్పథంతో ఉండటమే మనకి పూర్వకర్మని నుంచి బయటపడడానికి ఒక విధానం. ఇక 3వది హోమము అంటే కేవలము భౌతికమైనటువంటి ఫైర్ రిచువలే కాదు, ఈ జీవితమే ఒక తపస్సు, ఒక హోమము, ఒక యజ్ఞము అన్నారు. కాబట్టి ఈ జీవితాన్ని ఈ హ్యుమానిటీకి సమర్పించడమే ఒక హోమంగా మనం భావించాలి. అది అలా ఉండాలని నిరంతరం మనకి ప్రేరణ ఇస్తున్నటువంటి మాస్టర్ గారు. కాబట్టి ఈ 3 విధాలు మనకి నిరంతరము ఈ 3 విధాల్లో ఉంటూ మన పాపకర్మని లేదా మన కర్మ నుంచి బయటపడాలని మనకి మార్గాన్ని అందించారు మాస్టర్ గారు. సో ఇంకా తర్వాత ఆస్ట్రాలజీకి హోమియోకి ఏంటి ఆ ప్యారలల్ లైన్స్, ఆ కామన్ థింగ్ ఏంటో ఒక్కసారి మనం చూద్దాం. కేస్ టేకింగ్ 2 కూడా మనకి ఒక ప్యారలల్ వేస్గా మనకి తెలుస్తుంది. ఒక వ్యక్తి రాగానే మనము వస్తున్నప్పటి నుంచి తన్ని అబ్జర్వ్ చేయడం ఎలా మొదలు పెడతాము హోమియోలో, ఎలా నడుస్తున్నాడు, ఎలా కూర్చున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు, వాడి అభినయం ఎలా ఉంది, ఇది ఎలా మనం చూస్తాము హోమియో ట్రీట్మెంట్లో. జ్యోతిష శాస్త్రంలో కూడా మొట్టమొదటిగా మనకి వాడి యొక్క అంటే మనకి వాడి యొక్క విధానం ఎలా ఉంటుందో సేమ్ అదే ప్యారలల్గా మనకి చూడాల్సి వస్తుందన్నమాట. తద్వారా వాడికి దీన్ని అంటే ప్రశ్న శాస్త్రంలో దీన్ని చాలా అద్భుతంగా అమోఘంగా మనకి ఇచ్చారు. అలాగే మనకి సాముద్రిక శాస్త్రంలో కూడా
ప్రతి అవయవం కూడా సూక్ష్మాతి సూక్ష్మ అవయవం కూడా ఎలా మనం జాగ్రత్తగా పరిశీలన చేసి వాడి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, వాడి తత్వం ఎలా ఉంటుంది, వాడికి ఏ రోగాలు రావచ్చు అనేటటువంటి విషయాలు కూడా మనకి ప్రశ్నశాస్త్రం లాంటి గ్రంథాల్లో మనకి కనపడుతూ ఉంటాయి. తర్వాత పాసిబిలిటీ ఆఫ్ క్యూరబిలిటీ. సో ఇది మనం ముఖ్యంగా శాస్త్రం ఈ ఆస్ట్రాలజీ తెలుసుకుంటే ఇది మనం క్యూర్ చేయగలుగుతామా చేయలేమా, ఎంతవరకు క్యూర్ చేయొచ్చు అనేది ఫస్ట్ మనం తెలుసుకోవచ్చు. ఎంత క్రానిక్గా ఇది ఉందా లేదా, ఒకవేళ తను ఎక్స్ప్రెస్ చేసినా చేయకపోయినా, లేదా తర్వాత ఏమైనా ఫ్యూచర్లో రావచ్చా అనేటటువంటి విషయాలు, ఇలాంటివి ఎన్నో విషయాలు ఆ క్యూరబిలిటీ అనేది పాసిబిలిటీ మనం తెలుసుకోవచ్చు. ఇక మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా ఈ ఆస్ట్రాలజీతో మనం తెలుసుకోవచ్చు. సో కొన్నిసార్లు మనం మందులు వేస్తాము తగ్గిపోతుంది అనుకుంటాం, కానీ తర్వాత రకరకాలుగా అది మారిపోవచ్చు. కాబట్టి ఇది మారిపోతుందని మన శాస్త్రం ద్వారా ఆస్ట్రాలజీ ద్వారా తెలుసుకుని కొంచెం మనము దాని తగ్గట్టుగా కొంచెం మనం ఇతర వైద్యం కూడా మనము సైమల్టేనియస్గా చెయ్యాలా అవసరం లేదా ఇలాంటి ఆలోచనలోకి వెళ్ళి ఇంకా ఏదైనా మార్గాలు ఆయుర్వేదంలో కానీ ఇంకా ఏదైనా మార్గాల్లోకి మనం ప్రయత్నం చేసి ఇంకా వాడికి సర్వీస్ చేయొచ్చు, వాడికి హెల్ప్ చేయొచ్చు అనమాట. సో ఆ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా మనము కరెక్ట్గా మనం చెప్పగలచ్చు ఈ ఆస్ట్రాలజీ ద్వారా. సో థర్డ్ది డైట్ అండ్ డైలీ హ్యాబిట్స్. మనకి జ్యోతిషాస్త్రంలో కూడా ఏ గ్రహాలు ఏ రాశుల యొక్క లక్షణాల వల్ల కానీ వాళ్ళ యొక్క ప్రభావం వల్ల వాడు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి డైట్లో ఉండాలి, వాడి యొక్క దినచర్య ఎలా ఉండాలి ఇత్యాదులన్నీ కూడా ఇచ్చారు. సో దీంతో వాడు మనకు అంటే ఒక పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఇవి కూడా మనం కలిపి వాడికి చెప్పగలిగితే వాడి యొక్క వైటాలిటీ లెవెల్స్ ఇంకా బాగా ఇంప్రూవ్ అయ్యి ఇంకా చక్కగా వాడు తయారవుతాడు అన్నమాట. సో క్రానిక్ కాంప్లికేటెడ్గా అవుతుందా లేదా ఇందాక చెప్పినట్టుగా అవి చాలా క్లియర్గా మనం తెలుసుకోవచ్చు. సో టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ ఇది మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి హోమియోపతిలో సాధారణంగా జ్యోతిష్ శాస్త్రంలో కూడా మనం మామూలుగా బయట ఓహో నువ్వు మేషరాశి వాడివా లేదా నువ్వు వృషరాశి వాడివా, ఓహో నీది కృతికా నక్షత్రమా అయితే నీ జీవితం ఇలా ఉంటుంది అని మనము చెప్తూ ఉంటే వింటూ ఉంటాం. అయితే అలా ఉండదు మొత్తము కూడా. టోటల్గా ఆ జాతక చక్రాన్ని పూర్తిగా అనాలిసిస్ చేసిన తర్వాతే వాడి జీవితము మొత్తము కూడా మనము అర్థం చేసుకోవచ్చు. అలాగే వాడి యొక్క రోగాన్ని కూడా మనకు చాలా క్లారిటీగా డయాగ్నోస్ చేయొచ్చు. అలా ఎలా అయితే టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అని పెట్టుకొని మనం అన్ని విషయాలుగా చూసుకుంటామో ఇక్కడ కూడా మొత్తము జాతక విశ్లేషణ చేస్తేనే మనకి కరెక్ట్గా తెలుస్తుంది. సో ఈ రెండిట్లో కూడా ఈ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అనేది ప్యారలల్గా మనకు కనపడుతూ ఉంటుంది. సో ఎలా అయితే అది ఉంటుందో అలాగే ప్రతి ఇండివిజువల్కి ఇది డిఫర్ అవుతూ ఉంటుంది. హోమియోపతిలో అయినా ఆస్ట్రాలజీలో అయినా ప్రతి జాతకుడు కూడా జ్యోతిష్కుడికి ఒక కొత్త విషయాన్ని నేర్పిస్తాడు. ఎలా అయితే ఒక వైద్యుడు హోమియోపతి డాక్టర్కి ఒక కొత్త విషయాన్ని నేర్పించగలుగుతాడో, వాడు ఎలా అయితే ఎక్స్ప్రెస్ చేసి వాడికి జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాడో, ఒక మనిషి అంటే ఒక హొరోస్కోప్ తెలుసుకోవాల్సినటువంటి వాడు కూడా ఆస్ట్రాలజర్కి అటువంటి విజ్ఞానాన్ని ఇవ్వగలుగుతాడు. సో ఇది ఇండివిజువల్గా కూడా డిఫర్ అవుతూ ఉంటుంది బోత్ ఆస్ట్రాలజీ అండ్ హోమియోపతి. కాబట్టి ఇంకా ఒకసారి సూక్ష్మంగా మనం పరిశీలిస్తే శాస్త్రంలో ఆస్ట్రాలజీలో తత్వములు, స్వభావాలు, దోషములు, అలాగే గుణాలు అని ప్రతి రాశులకి గ్రహాలకి కూడా క్లియర్గా మనకి పరాశర మహర్షి బృహత్ పరాశర హోరాశాస్త్రం ఇత్యాది తర్వాత వచ్చినటువంటి గ్రంథాల్లో క్లియర్గా మనకి మెన్షన్ చేసి ఇచ్చారు. ఏం తెలుస్తుంది దీనివల్ల అంటే ఫస్ట్ మనకి అంటే ఆయుర్వేదంలో వాతపిత్త కఫాలని అలా మెయిన్గా దాని నుంచి ఆ త్రిదోషాల నుంచి మనం చూసుకుంటూ ఉంటాం. తద్వారా ఏ రోగాలు వస్తాయి ఏమంటే తెలుస్తుంది. కొంచెం మనకి ఈ జ్ఞానం కూడా ఉంటే దీంతో మళ్ళీ మనం హోమియోపతికి రిలేట్ చేయొచ్చు. సో ఒక గ్రహము బలంగా ఉన్నా బలహీనంగా ఉన్నా లేదా ఇతర గ్రహాల వల్ల కానీ ప్రభావం చెంది ఉన్నప్పుడు ఆ కలెక్షన్ ఆఫ్ దోషాలు, కలెక్షన్ ఆఫ్ స్వభావాలు ఎలా మారిపోతూ ఉంటాయి అది మనము ఈ ఇచ్చినటువంటి ఈ జ్ఞానంతో మనము కోరిలేట్ చేసుకోవచ్చు. అలాగే మనకి రాశులకి ఇంకా విశేషంగా తత్వములు కూడా ఇచ్చారు, ఎలిమెంట్స్, భూతాలు.
మనకి పంచభూతాల్లో ఆకాశము, వాయువు, భూమి, అగ్ని, జలములో మనకి అగ్ని, భూమి, వాయువు, జలాలు 4 రాశులు, ప్రతి 4 రాశుల కంటే 3 టైమ్స్ రిపీట్ అవుతుంది అనమాట. సో అగ్నితత్వపు రాశులు, భూతత్వపు రాశులు, వాయుతత్వ రాశులు, జలతత్వ రాశులు ఉంటాయి. సో ఈ రాశులలో మళ్ళీ మనం జాగ్రత్తగా పరిశీలించేస్తే ఆ తత్వము వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు అగ్నితత్వం ఎక్కువగా ఉన్నవాళ్ళు అంటే వాళ్ళకి జనరల్గా వాళ్ళలో ఆ ఫైర్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే మనం మెడికల్ ఫీల్డ్లో ఆలోచిస్తే చూస్తే వాళ్ళకి అంటే అగ్నితత్వంలో శుభగ్రహాలు ఉంటే ఒకలాగా ఉంటుంది, పాపగ్రహాలు ఉంటే ఒకలాగా ఉంటుంది. మళ్ళీ దాని కాంబినేషన్స్ మారుతూ ఉన్నా సాధారణంగా కొంచెం వాళ్ళల్లో ఆ వేడి తత్వం ఎక్కువగా ఉంటుంది. సో జనరల్గా వాళ్ళకి వేడి పుడుతూ ఉంటుంది, తొందరగా అన్నీ వాళ్ళకి మంటలు రావటం, లేదా మండుతూ ఉండటం, ఏదైనా కాలిపోతూ ఉండటం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అలా ఒక్కొక్క తత్వాన్ని బట్టి వాడి యొక్క భౌతిక లక్షణాలు, మానసిక లక్షణాలు, ఇంకా విశేషాలన్నీ కూడా మనము ఆ తత్వచింతనతో మనం, తత్వము అంటే ఈ ఎలిమెంట్స్ ద్వారా మనము క్లియర్గా మనం తెలుసుకోవచ్చు. అలాగే క్రూర, అక్రూరగా మ్యాస్కులైన్, ఫిమిలైన్ కూడా చెప్తారు. అంటే స్త్రీ లక్షణాలు అంటే భౌతిక లక్షణాలు కాదు, స్త్రీ లక్షణాలు గుణం ఉంటుందన్నమాట. అంటే ఆ సున్నితత్వము, ఆ సౌందర్యము, ఆ కేర్, ఆ అందము గురించి ఇటువంటి విషయాలన్నీ కూడా ఆ స్త్రీ లక్షణాల్లో మనకు కనపడుతుంటాయి. సో ఈ రకరకాలుగా మనకి ఈ రాశులను కానీ గ్రహాలను కానీ విభజించారు. దీని ద్వారా మనము వీడి యొక్క ఆలోచన విధానము, తత్వము, మొత్తము జీవితాన్ని మొత్తము కూడా మనము అనలైజ్ చేసుకొని వాడి యొక్క రోగాన్ని మనం చాలా తొందరగా మనం పట్టుకోవచ్చు. దానికి ఇది అంతా మనకు ఉపయోగపడుతుంది. 12 రాశులకి కూడా 12 అవయవాలు మనకి అందించారు మహర్షులు, అందరికీ తెలిసిన విషయమే. కాలాంగాని వరాంగమాని మిహిరత్ హృత్క్రోడవాసోభృతో, అంటే శిరస్సు నుంచి పాదాల వరకు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క అవయవాన్ని చెప్పారనమాట. అంటే ఆ రాశి ప్రభావం వల్ల ఆ అవయవంలో రకరకాల మార్పులు ఏర్పడుతూ ఉంటాయి. ఆ రాశిలో ఉన్నటువంటి గ్రహాల వల్ల, ఆ రాశికి వచ్చేటటువంటి ఎఫ్లిక్షన్స్ వల్ల ఆ పార్ట్ ఆఫ్ బాడీలో ఏదో ఒక మార్పు మనకి తెలుస్తూ ఉంటుంది. అది శుభమైన, అశుభమైన, రోగమైన, విపరీతమైనటువంటి క్రానిక్ అయినా, ఏ విషయమైనా ఆ డిసీజ్ని మనం అక్కడ ఉండొచ్చు అని మనము స్థూలంగా మనము తెలుసుకోవచ్చు. దానికోసం అంటే మనకి ఈ శరీరమే మనకి వేద పురుషుడు అంటాము, లేదా రకరకాలుగా శరీరాన్ని భగవంతుడితో కొలుస్తాం. భగవంతుడి యొక్క అవయవాలే ఒక్కొక్క అవయము ఒక్కొక్క రాశిగా అది పరిణామం చెందింది అని మనకి స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో మనకి దర్శనం అవుతుంది, చదువుకుంటూ ఉంటే. సో ఎలా అయితే ఆ హయ్యర్ లెవెల్లో అలా జరుగుతుందో ఈ 12 రాశులు కూడా మనలో ఒక 12 భాగాల మీద అలా విశేషంగా పనిచేస్తాయి. సో ఆ లా అక్కడ పనిచేస్తుంది కాబట్టి ఇక్కడ కూడా ఇది పనిచేస్తుంది. తద్వారా మనకి రోగ గ్రహణం అనేది తొందరగా మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్, ఎలా అయితే రాశులకి 12 విభాగాలు ఇచ్చారో భావాలకి, అంటే మనకి హౌసెస్ అంటాం, 12 హౌసెస్, లగ్నం తర్వాత ఇంకొక 11 భావాలు ఉంటాయి. 12 రాశుల్లోనూ 12 భావాలు ఉంటాయి. ఎలా అయితే రాశులకి అవయవాలు మనకి సమన్వయం చేశారో భావాలకు కూడా అవయవాలు అనేవి సమన్వయం అవుతాయి అన్నమాట. కాది విలగ్న విభక్త భగాత్రాహ, ఒక్కొక్క భావానికి ఒక్కొక్క అవయవం ఉంటుందన్నమాట. సేమ్ అదే ప్రాసెస్తో శిరస్సు నుంచి పాదం వరకు. సో అవయవాల ద్వారా, అంటే రాశుల ద్వారా ఎలా అయితే అవయవం దెబ్బతినచ్చు లేదా ఏదైనా దానికి సంబంధించిన పీడ రావచ్చో భావం ద్వారా కూడా వస్తుంది. సో ఏది పనిచేస్తోంది ఇక్కడ అనేది మనము సూక్ష్మంగా పరిశీలన చేస్తే ఇది తెలుస్తుంది. ప్రస్తుతం ఇలా ఉంటుంది అని తెలుసుకోవటానికి ఇది నేను ఇక్కడ చూపించడం జరుగుతుంది. నెక్స్ట్, మనకి 360 డిగ్రీలు 12గా విభజించి 12 రాశులుగా మనకి అందించారు. అయితే ఇది 12 కాదు. ఈ 360 డిగ్రీలని రకరకాలుగా వాళ్ళు బైఫర్కేట్ చేసి సూక్ష్మాతి సూక్ష్మ జ్ఞానం కోసం మనకి 16 టైప్స్ ఆఫ్ డివిజన్ ఇచ్చారు.
షోడశ వర్గ అంటారు. అందులో మనకి బాగా మనం వినేది నవాంశ. అంటే 30 డిగ్రీల రాశిని 9తో డివైడ్ చేస్తే 9 పార్ట్స్గా చేస్తే దాని నవాంశ అయింది. అలా కాకుండా రకరకాలుగా డివైడ్ చేస్తారు. అంటే 10తో డివైడ్ చేయొచ్చు, 15తో డివైడ్ చేయొచ్చు, 30తో డివైడ్ చేస్తారు, ఈవెన్ 60తో కూడా డివైడ్ చేస్తారు. అంటే ఒక రాశిలో మళ్ళీ 60 పార్ట్స్ ఏర్పడుతుంది, షష్ఠ్యాంశ అవుతుంది. అంటే ఎందుకు ఇలా డివైడ్ చేశారంటే ఇంకా సూక్ష్మంగా అంటే ప్రతి అవయవంలోనూ ఇంకా లోతుగా మనము పరిశీలన చేయొచ్చు తద్వారా. సో అలా చేయడం వల్ల మనకి కరెక్ట్గా ఏ పార్ట్లో ఏ ప్లేస్లో మనకి వ్యాధి అనేది పుట్టే అవకాశం ఉంది అనేది మనం ఆ సూక్ష్మ పరిశీలనతో తెలుసుకోవచ్చు. అంటే ఈ షష్ఠ్యాంశ, ఈ ద్రేక్కాణ ఇలా ఇత్యాదులన్నీ కూడా మామూలుగా అయితే ఏ రోజు, ఏ కాలంలో, ఏ టైంలో అంత సూక్ష్మంగా కూడా మనము మిగతా ఫ్యూచర్ ప్రిడిక్షన్లో మనకు కనపడుతూ ఉంటే, ఈ ద్రేక్కాణ చక్రంని మనము మెడికల్ ఆస్ట్రాలజీలో అలా మైన్యూట్ పార్ట్ కనుక్కోవడానికి ఇస్తారనమాట. అయితే ద్రేక్కాణము అంటే దీన్ని ద్రేష్కాణము అని కూడా అంటారు. ఈ ద్రేక్కాణ చక్రము 30ని 3గా విభజిస్తారు. అంటే ప్రతి 10 డిగ్రీస్కి ఒక ద్రేక్కాణం ఏర్పడుతుంది. మొదటిది హెడ్ టు మౌత్, శిరస్సు నుంచి నోటి వరకు. దీన్ని మళ్ళీ లెఫ్ట్ రైట్గా విభజించారు. చూస్తే మనకి హెడ్ లగ్నం అంటే ద్రేక్కాణ లగ్నము శిరస్సు అయితే, రైట్ ఐ రెండవది చూస్తే, లెఫ్ట్ ఐ చూస్తే 12వది, కిందది 12వది వస్తుంది. లెఫ్ట్ ఐ, రైట్ ఐ. మూడవది రైట్ ఇయర్ అయితే, 4వది లెఫ్ట్ ఇయర్. అలా ఒక్కొక్క పార్ట్ని కూడా మళ్ళీ అది క్లియర్గా మనకి చూపిస్తుంది. సో మొదటి ద్రేష్కాణము మొత్తము శిరస్సు నుండి నోటి వరకు, మౌత్ వరకు మనకి అన్నీ విభజించి, అంటే మధ్య నుంచి అలా డివైడ్ చేసుకుంటూ వెళ్తారు అటు ఇటుగా. రెండవ ద్రేష్కాణము ప్రతి దాంట్లో 11 డిగ్రీస్ టు 20 డిగ్రీస్ కనపడుతూ ఉంటే, అది నెక్ నుంచి నావెల్ వరకు, కటి వరకు మనకి కనపడుతూ ఉంటుంది. దాంట్లో మళ్ళీ లెఫ్ట్ అండ్ రైట్, నెక్ అయిపోయాక రైట్ షోల్డర్ కింద 12th చూస్తే లెఫ్ట్ షోల్డర్, అలాగే రైట్ ఆర్మ్, లెఫ్ట్ ఆర్మ్, ఇలా మళ్ళీ అన్నీ కూడా రైట్ సైడ్ ఆఫ్ ద బాడీ, లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాడీ. అలా మళ్ళీ ద్రేక్కాణ చక్రం ద్వారా మనకి డైరెక్షన్స్ 2 పార్ట్స్గా డివైడ్ చేస్తూ ఉంటారు ప్రతి అవయవాన్ని. ఇక మూడవ ద్రేక్కాణం వచ్చేసి పెల్విస్ టు ఫీట్, థర్డ్ పార్ట్. ఈ థర్డ్ పార్ట్లో మళ్ళీ దీన్ని కూడా మనకి రైట్ లెఫ్ట్గా అన్నీ కూడా మనకి క్లియర్గా మనకి ఈ విభజనతో ధరుస్తుంది. అంటే ఒక రాశిని 3గా విభజిస్తే ఇన్ని 36 రకాల పార్ట్స్ మనకి దొరికితే, ఇంకా 60గా విభజించి చూస్తే ఇంకా ఫైనర్ పార్ట్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడ ఎఫెక్ట్ అవ్వచ్చు, ఎక్కడెక్కడ దాని ప్రభావం ఉండొచ్చు, ఇవన్నీ విషయాలు కూడా మనకి క్లియర్గా మనం తెలుసుకోవచ్చు. అంటే దీనికి తెలుసుకోవడానికి మనకి ఇప్పుడు ఈ షష్ఠ్యాంశ రాయాలంటే మళ్ళీ దానికి అన్ని క్యాలిక్యులేషన్స్ అయ్యాలా, ఎంతమంది కంగారు పడక్కర్లేదు. మనకి ఇప్పుడు ఆన్లైన్లో మనకి అన్నీ దొరుకుతున్నాయి. సో షష్ఠ్యాంశ అని కొట్టగానే షష్ఠ్యాంశ కనపడుతుంటుంది. అయితే అది ఎలా చూడాలనేది వేరే విషయం. ముందు మనకి ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా మనకి రెడీమేడ్ అయిపోయాయి. సో దీన్ని ద్రేక్కాణ చక్రం అంటే స్థూలంగా రాశి చక్రం తెలుసుకున్న కొంచెం సూక్ష్మంగా వెళ్ళేసరికి, అంటే వీడికి పర్టికులర్గా లెఫ్ట్ ఐ ఎఫెక్ట్ అవుతుందా, రైట్ ఐ ఎఫెక్ట్ అవుతుందా అని ఎలా తెలుస్తుంది అంటే ద్రేక్కాణ చక్రం చూస్తే మనకి అక్కడ క్లియర్గా అర్థమవుతుంది, ఓకే వీడికి రైట్ ఐయే ఎఫెక్ట్ అవుతుంది. సో ఆ విధంగా మనకి ఈ ద్రేక్కాణ చక్రం యూజ్ అవుతుంది అన్నమాట. ఇక తర్వాత భౌతికంగా మనకి ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాల్లో మనకి గ్రహాలకి సమన్వయం అనేది మనకి ఇచ్చారనమాట. సో సూర్యచంద్రులు ఇద్దరు కూడా విరాట్ పురుషుడికి నేత్రములు అన్నారు. ఎందుకు అన్నారంటే ఇక్కడ కూడా మనకి అదే సమన్వయం కనపడుతుంది. 2 కళ్ళు కూడా మనకి సూర్యచంద్రులతో చూపిస్తారనమాట. ఇది ఇలా ఉంది కాబట్టి అక్కడ అలా జరిగింది. సో సన్ అండ్ మూన్ రిప్రజెంట్స్ ఐస్, మెర్క్యూరీ, వీనస్ 2 మన నాస్ట్రిల్స్కి రిప్రజెంట్ అవుతూ ఉంటాయి. అంటే ఈ గ్రహాల వల్ల ఆ అవయవంలో ఏదైనా దోషము ఏర్పడే అవకాశం ఉంది అని స్థూలంగా మనం తెలుసుకోవచ్చు. జూపిటర్ రూల్స్ స్పీచ్, కాబట్టి గురుడు వాక్కి అధిపతి.
కాబట్టి ఇక్కడ స్పీచ్కి కూడా జూపిటర్ అలా సమన్వయం అవుతుంది అన్నమాట. ఇంకా స్కిన్కి సాటర్న్ చెప్తారు. అలాగే రాహు కేతువు కూడా డైజెస్టివ్ ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్కి రిప్రజెంట్ అవుతూ ఉంటాయి. సో ఈ గ్రహాలని మనం జాగ్రత్తగా చూసి, అంటే స్థూలంగా, అంటే మనకి జ్యోతిషం పూర్తిగా రాకపోయినా ఈ గ్రహం ఎలా ఉంది, ఎక్కడ ఉంది, ఎంతవరకు ఇది బలంగా ఉంది చూస్తే ఆ అవయవంలో ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా లేదా అని మనకి క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొంచెం డెప్త్గా వెళ్ళాలనుకుంటే మనకి ప్రతి గ్రహానికి కూడా సర్టెన్ పోర్షన్స్ అండ్ ఫంక్షన్స్ విత్ ఇన్ ద బాడీ అని మనకి, ఇవన్నీ కూడా నేను ఇచ్చింది కాదండి, శాస్త్రంలో ఉన్నదే సమన్వయం చేసుకుంటే మనకి దర్శనం అవుతుందన్నమాట. సో సూర్యుడి ద్వారా హార్ట్, స్పైన్ అండ్ జనరల్ వైటాలిటీ, ముఖ్యంగా మనకి వైటాలిటీ లెవెల్స్ అన్నీ కూడా సూర్యుడి వల్ల తెలుస్తుంది. ఆరోగ్యం భాస్కరాదిచ్చేది అంటారు. అంటే మనకి సూర్యుడిని పూజ చేస్తే ఆరోగ్యం వచ్చేస్తుందా అంటే ముందు వైటాలిటీ లెవెల్స్ పెరుగుతాయి. వైటాలిటీ లెవెల్స్ పెరిగితే మనకు ఆరోగ్యం బాగుంటుంది సింపుల్గా. ఎందుకంటే ఆత్మకారకుడు ఆత్మ బలాన్ని ఇస్తాడు. ఈ సూర్యుడే తగ్గిపోతే మనకి ఆత్మబలం తగ్గిపోతుంది, వైటాలిటీ లెవెల్స్ తగ్గిపోతుంది. సో మనకి హోమియోకి చాలా అవసరమైనది వైటాలిటీ లెవెల్. సో అందుకే మనకి వైటాలిటీ అనేది చాలా విశేషంగా చెప్తారు. సో హార్ట్ కానీ స్పైన్ కానీ ఈ వైటాలిటీ అంతా కూడా సూర్యుడి యొక్క ఆధీనంలో ఉంటాయన్నమాట. చంద్రుడు స్త్రీ గ్రహం కాబట్టి స్త్రీకి సంబంధంగా ఎంతో కొంత చంద్రుడికి ఎప్పుడూ కూడా ఎఫెక్ట్ అవుతూనే ఉంటుంది. స్టమక్, డైజెస్టివ్ సిస్టమ్, ఫీమేల్ ఆర్గాన్స్ ఇవన్నీ కూడా చంద్రుడి యొక్క గమనం ద్వారా, చంద్రుడి యొక్క స్థానం ద్వారా రెగ్యులర్గా చంద్రుడు ఎలా అయితే మనకు అందరికీ తెలిసిందే, చంద్రుడి యొక్క మూమెంట్ ద్వారా ఎలా అయితే స్త్రీ యొక్క భౌతిక లక్షణాలు మారుతూ ఉంటాయో, శారీరకంగా మానసికంగా కూడా ఎలా మారుతూ ఉంటాయో, అదే కారణం వల్ల చంద్రుడు ఎప్పుడూ కూడా స్త్రీల మీద విశేషంగా ప్రభావం చూపిస్తూ ఉంటారనమాట. సో అలా ఒక్కొక్క గ్రహానికి మెర్క్యూరీ వల్ల బ్రెయిన్, ఎందుకంటే బుద్ధికారకుడు బుధుడు అన్నారు కాబట్టి ఫస్ట్ అక్కడ బ్రెయిన్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్, థైరాయిడ్ గ్లాండ్, సెన్సెస్ ఇవన్నీ కూడా, హ్యాండ్స్ ఇవన్నీ కూడా బుధుడి వల్ల మనకి తెలుస్తూ ఉంటుంది. దీనికి క్లీబక్ గ్రహము అంటారు, అంటే మెర్క్యూరీ కాబట్టి. సో దీనికి మనకి బుద్ధి ఎలా పనిచేస్తూ ఉంటుంది, బుద్ధి మనకి అంటే నాలాంటి లోయర్ స్టేజ్ వాడికి ఎప్పుడూ కూడా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. సో ఈ మెర్క్యూరీ కూడా అటు ఇటు వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే దీన్ని సమానం చేయగలుగుతామో అప్పుడు మిగతా, అంటే ఈ ఆర్గాన్స్ కూడా సెట్ అయిపోతూ ఉంటాయి. మెర్క్యూరీ మనకి బలాన్ని ఇస్తుంది అన్నమాట. అలాగే వీనస్ వల్ల థ్రోట్, కిడ్నీస్, థైమస్ గ్లాండ్, సెన్స్ ఆఫ్ టచ్, ఓవరీస్ ఇవన్నీ కూడా శుక్రుడు. కుజుడు మార్స్ వల్ల మజిల్స్, హెడ్, అడెనల్ గ్లాండ్స్, సెన్సెస్ ఆఫ్ స్మెల్, టేస్ట్ ఇవన్నీ కూడా కుజుడి వల్ల ఎక్కువగా మనకి మజిల్స్ మనకి ఈజీగా మనం తెలుసుకోవచ్చు. మజిల్స్ అన్నిటికీ కూడా కుజుడు ఆధిపత్యంలో ఉంటాడనమాట. అందుకే కుజుడు బాగున్నవాడు చక్కగా దృఢంగా ఉంటాడు. మనకి ఎక్కువగా మనకి జిమ్ల్లోనూ అలాగే ఆర్మీలోనూ ఎక్కువగా కుజుల లక్షణాలు, కుజుల్ని మనం చూస్తూ ఉంటాం. సో మజిల్స్ అక్కడ మనకి బాగా రిప్రజెంట్ అవుతూ ఉంటుంది. ఇక జూపిటర్ వల్ల లివర్, థైస్, ఫీట్, గ్రోత్, పిట్యూటరీ గ్లాండ్ ఇవన్నీ కూడా గురుడి యొక్క ఆధీనంలో ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. ఇక సాటర్న్ వల్ల ముఖ్యంగా స్కిన్, అలాగే హెయిర్, టీత్, బోన్స్, బాడీస్ డిఫెన్సెస్, స్ప్లీన్ ఇవన్నీ కూడా శని యొక్క ఆధీనంలో. యురేనస్ వల్ల పారాథైరాయిడ్ గ్లాండ్, న్యూరల్ యాక్టివిటీ, ఆరా ఇవన్నీ కూడా యురేనస్ వల్ల. నెప్ట్యూన్ వల్ల పీనియల్ గ్లాండ్, సైకిక్ హీలింగ్. ప్లూటో వల్ల ప్యాంక్రియాస్, మెటబాలిజము, ఎలిమినేషన్. అంటే ఇవన్నీ కూడా మనం కొంచెం తెలుసుకుని ఉంటే సైమల్టేనియస్గా మనకి ఎలా మనము ఆ మనిషి యొక్క తత్వాన్ని లేదా ఆ సిమ్టమ్స్ మనం ఎలా తెలుసుకోవచ్చు అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది ఇది ఉపయోగించుకుంటూ ఉంటే. ఇంకొంచెం డెప్త్గా ఇంకొన్ని బాడీ పార్ట్స్ దానివల్ల వచ్చే డిసీజెస్ కూడా ఇక్కడ మెన్షన్ చేశాను. సో మనకి దీని ద్వారా తెలుస్తూ ఉంటుంది. నెక్స్ట్, సాధారణంగా వ్యాధి లేకుండా ఏ మనిషి ఉండడు. అందుకే ఇందాకే ఆయుర్వేదంలో చెప్పినట్టుగా శరీరమేవ వ్యాధి మందిరం. వ్యాధులు లేకుండా ఉండటం అంత సామాన్యం కాదు. అయితే ఎన్ని వ్యాధులున్నా ఇతనికి దీర్ఘాయుష్యు ఉందా లేదా,
ఇతను ఆ వ్యాధి నుంచి బయటపడగలుగుతాడా లేదా అనేది కొన్ని కామన్ థింగ్స్ లేదా బేసిక్స్ తెలుసుకుంటే మనము ఒక ధైర్యంతో వైద్యం చేయొచ్చు, ఎంత క్రానిక్ వచ్చినా కూడా. దానికి మన ఋషులు ఇచ్చారు, కేంద్రే త్రికోణే భవనేషు న యస్య పాప లగ్నాధిప సురగురు చతురష్టమస్థ. కేంద్రే త్రికోణే, కేంద్రాలంటే స్క్వేర్స్ 1417, త్రికోణాలంటే 159. కేంద్రే త్రికోణే భవనేషు యస్య పాప న, పాపగ్రహాలు కేంద్రాల్లోనూ త్రికోణాల్లోనూ లేనప్పుడు, అంటే 1417, 59 ఈ స్థానాల్లో పాపగ్రహాలు లేనప్పుడు లగ్నాధిప సురగురు చతురష్టమస్థ, లగ్నాధిపతి అసెండెంట్ లార్డ్, అలాగే సురగురు, సురులకి అంటే దేవతలకు గురైనటువంటి బృహస్పతి చతురష్టమస్థ, చతుర్థంలో కానీ అష్టమంలో కానీ, అష్టమం అంటే మనకి ఆయుష స్థానం లేదా డెత్ అంటారు. సో ఈ అష్టమ స్థానంలో కానీ చతుర్థ స్థానంలో కానీ సురగురుడైనటువంటి బృహస్పతి ఉంటే వాళ్ళకి లాంగ్జివిటీ ఉంటుంది అని బేసిక్గా మనం తెలుస్తుంది. దానికి ఇంకా చెప్పారు, భుక్త్వా సుఖాని వివిధాని చ పుణ్యకర్మ. మళ్ళీ ఇక్కడ అదే చెప్తున్నారు, ఎంతో పుణ్యకర్మ చేసే ఉంటాడు కాబట్టి జీవేత్తు వర్ష శతమేవ, ఖచ్చితంగా 100 సంవత్సరాలు బతుకుతాడు. అంటే అప్పుడు 100 సంవత్సరాలు. సో అంటే మనం ఇక్కడ 100 సంవత్సరాలు బతుకుతాడని చెప్పకపోయినా వీడికి లాంజివిటీ ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది కాబట్టి వీడు ఈ రోగాన్ని నుంచి బయటకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి అని మనం కొంచెం ధైర్యంగా తెలుసుకుని తద్వారా వైద్యం ఇంకొంచెం స్ట్రాంగ్గా మనం ఇవ్వచ్చు అనమాట. సో అదే ఇక్కడ మనకి చార్ట్లో కూడా చూస్తే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మొదటి దాంట్లో మనకి లగ్నాధిపతి గురుడు, అలాగే 141759లో ఎక్కడా కూడా మనకి పాపగ్రహాలు లేవు. తద్వారా ఇక్కడ ఈ జాతకుడికి ఆయుష్ కొంచెం ఎక్కువగానే ఉంది, బలంగా ఉంది అని తెలుసుకోవచ్చు. ఇక రెండో ఎగ్జాంపుల్లో చూస్తే లగ్నంలో నుంచి అష్టమంలో గురుడు కనపడుతున్నాడు. లగ్నం నుంచి అష్టమంలో గురుడు కనపడుతున్నాడు మీనంలో, అది స్వక్షేత్రం చూపిస్తారు. సో దానివల్ల ఇతనికి ఆరోగ్యము పూర్తిగా బలంగా ఉండొచ్చు, మనకి ఇబ్బంది లేదు, ఇబ్బంది పడక్కర్లేదు, కంగారు పడక్కర్లేదు అని మనం తెలుసుకోవచ్చు అనమాట. అలాగే కేంద్రంలో ఒక శుభగ్రహం స్వక్షేత్రంలో ఉంది, వృషభ రాశిలో శుక్రుడు. సో ఇలా కొన్ని బేసిక్ విషయాలని మనం ఇన్పుట్ చేసుకుంటే మనకి ఎంతవరకు ఇది క్యూరబుల్ లేదా క్యూర్ అవుతుంది, కానీ మనం కొంచెం ఒక్కోసారి భయపడుతూ ఉంటాం ఇది మనం చేయగలుగుతామా లేదా అని. ఇలాంటి చార్ట్ మనకి తెలుసుకుంటే, చార్ట్ అనాలిసిస్ కొంచెం మనం తెలుసుకుంటే ఓకే ధైర్యంగా మనం ముందుకెళ్ళచ్చు అని మనకు అనిపిస్తుంది అన్నమాట. భావాలు, హౌజెస్ అని చెప్పుకున్నప్పుడు ముఖ్యంగా 3 భావాలను మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఈ 3 హౌసెస్ని మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి మెడికల్ ఆస్ట్రాలజీలో. ఒకటి 6th హౌస్, దీని రోగస్థానము అంటారు. రెండవది 8th హౌస్, దీన్ని గండము లేదా ఆయుష స్థానము అంటారు. 12వది వ్యయస్థానము అంటారు. దీని మూడింటిని కలిపి రంధ్రస్థానములు అంటారు, రంధ్రాలు, హోల్స్. సో ఈ 3 కూడా జాగ్రత్తగా మనం చూసుకోవాలన్నమాట. రోగము, మనకి ఏ రోగం వచ్చే అవకాశాలు ఉంటాయి, రోగం అనేది ఎంతవరకు ఉంటుంది, రోగం అనేది మన జీవితంలో ఎంత అధికంగా ప్రభావం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా ఏదో ఒక రోగంతో ఉండేవాళ్ళు ఉంటారు, రెగ్యులర్గా రోగాలు లేకుండా ఎప్పుడైనా ఒకసారి వచ్చి వెళ్తూ ఉంటారు. అంటే వాళ్ళలో 6th హౌస్ ఎంత బలంగా ఉందో లేదో మనకు తెలుస్తుంది. అంటే 6th హౌస్ ఇంకా చాలా చెప్తుంది, శత్రువుల గురించి కూడా 6th హౌసే చెప్తుంది. కానీ ఇక్కడ మనకి రోగస్థానాన్ని 6th హౌస్గా చెప్పారు కాబట్టి ఇక్కడ రోగాన్ని చూస్తున్నాం అనమాట. ఎందుకంటే రోగం కూడా మనకు ఒక శత్రువే. ఇక రెండవది 8th హౌస్, ఇది మన ఆయుష్ ఉంటుంది, ఆయుష్ గురించి చెప్తుంది. నిజంగా మన లాంజివిటీ ఏంటి, మనం ఎంతవరకు ఎన్నేళ్ళు బతకగలుగుతాం, ఇవంతా కూడా 8th హౌస్ చెప్తుంది. ఈ 2 కాంబినేషన్స్తో మనము రోగాన్ని ఎంతవరకు ఆ వ్యక్తి జయించగలడు అనేది చాలా ఈజీగా ఎక్యురేట్గా మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. ఇక మూడవది 12వ స్థానం, వ్యయస్థానం. వ్యయము అంటే ఖర్చు, అంటే ఏ విధంగా అయినా ఖర్చు అవ్వచ్చు. హాస్పిటల్స్ అన్నారు అంటే హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకోవచ్చు, లేదా
అవయవాన్నే ఖర్చు పెట్టేయచ్చు, అంటే వదిలేయచ్చు అనమాట. సో జనరల్గా ఇప్పుడు జరుగుతుంది కాబట్టి. సో ఈ వ్యయము ఎలా అవుతుంది, ఎంతవరకు అవుతుంది, ఏమవుతుంది, పూర్తిగా మనమే వ్యయం అయిపోతామా, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వ్యయస్థానము ద్వాదశ భావం నుంచి తెలుసుకోవచ్చు. సో ఈ మూడు భావాలని మనం మనసులో జాగ్రత్తగా స్థిరంగా ఉంచుకోగలిగితే పూర్తిగా మనకి ఈ మెడికల్ ఆస్ట్రాలజీకి సంబంధించిన విషయాలన్నీ కూడా క్లారిటీగా మనకి కొంతవరకు అర్థమవుతాయి. సో ఈ 6th and 8th house కాంబినేషన్ కొంచెం మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి కాబట్టి ఇది చెప్తున్నాం అనమాట. 6th and 8th లార్డ్స్ కంజైన్ విత్ సన్, అంటే ఒక్కొక్క గ్రహం వల్ల ఏమేమి స్థూలంగా ఏర్పడే అవకాశాలు ఉంటాయి. జనరల్గా 6th 8th లార్డ్స్ సూర్యుడితో కంజైన్, 8th లార్డ్ అంటే ఆ అష్టమాధిపతి, అష్టమ భావంలో ఉన్నట్టు ఆ రాశి యొక్క అధిపతి, అలాగే షష్టమ భావాధిపతి అంటే షష్టమ రాశ్యాధిపతి, ఈ రెండు కూడా సూర్యుడితో అంటే అగ్నికారకుడైనటువంటి సూర్యుడితో ఉంటే సాధారణంగా జ్వరాలు వస్తాయి, అంటే సామాన్య పరిచయం. అలాగే 6th and 8th లార్డ్స్ కంజైన్ విత్ మార్స్, కుజుడితో ఈ 6th and 8th లార్డ్స్ కంజైన్ అయితే అపెండిసైటిస్ సర్జరీ. మామూలుగా ఆలోచిస్తే 6th హౌస్ మనకి స్టమక్ ఇవన్నీ కూడా చెప్తాయన్నమాట, 6th హౌస్. సో మార్స్ ఎప్పుడైతే అక్కడ ఉందో అక్కడ ఒక మంట పుడుతుందన్నమాట, తద్వారా మనకి అపెండిసైటిస్ మనకి తెలుస్తుంది అనమాట. సో మామూలుగా ఈర్ష్య, అసూయ కూడా ఉంటాయని తెలుస్తుంది, తద్వారా ఇట్లాంటి రోగాలు కూడా వస్తాయని ఇవి తెలుస్తుంది. అంటే భౌతికంగా కూడా మానసికంగా కూడా మనం రెండు కూడా ప్రెడిక్ట్ చేయొచ్చు అనమాట. సో కుజుడు ఆయుధ కారకుడు, కుజుడి వల్ల మనకి సర్జరీస్ అవుతాయా లేదా, సర్జరీస్ అనేది ఉంటాయా వీడి జీవితంలో, ఫలానా టైంలో సర్జరీ చేసుకోవచ్చా లేదా, కుజుడు ఎలా ఉన్నాడు, కుజుడి యొక్క ప్రభావం ద్వారా మనకి చాలా క్లియర్గా మనకి సర్జరీస్ గురించి తెలుస్తాయి అన్నమాట. సో 6th and 8th లార్డ్స్ కంజైన్ విత్ మెర్క్యూరీ, బుధుడు కంజైన్ అయితే బైలస్ డిసీజెస్, మెర్క్యూరీ కాబట్టి ఆ డిసీజెస్ అన్నీ వస్తాయి అనేది తెలుస్తుంది. అలాగే మనకి బుద్ధికి కూడా అది ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఆ బుద్ధిమయంలో వాడు ఎలా ఉంటాడు, వాడి యొక్క ఆలోచన విధానము, వాడి ప్రవర్తన అంతా కూడా ఈ 6th హౌస్ మెర్క్యూరీ, 8th హౌస్ మెర్క్యూరీ లేదా 6th హౌస్ లార్డ్ విత్ మెర్క్యూరీ, ఇట్లాంటి విషయాలతో వాడు బుద్ధిమయ కక్ష ఎలా పనిచేస్తుందో క్లియర్గా మనం తెలుసుకోవచ్చు. 6th and 8th లార్డ్స్ కంజైన్ విత్ వీనస్, సుఖకారకుడు అంటాడు శుక్రుడిని. సో ఈ సుఖకారకుడు కాబట్టి దీని ద్వారా మనకి ఈ సెక్సువల్ డిసీజెస్ డిజైర్స్ ఇవన్నీ కూడా శుక్రుడి వల్ల మనకి తెలుస్తూ ఉంటాయి, తద్వారా రోగాలు ఏమొస్తాయి ఇవన్నీ మనకి. అష్టమ స్థానము సీక్రెట్ ప్లేస్ అంటారు, గర్భస్థానం అంటే సీక్రెట్ ఆర్గాన్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ సెక్సువల్ డిసీజెస్ ఇక్కడ రిలేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. 6th and 8th లార్డ్స్ కంజైన్ విత్ సాటర్న్, శని వల్ల 6th and 8th లార్డ్స్ కంజైన్ అయినా ఎఫెక్ట్ అయినా కలిసి ఉన్నా అక్కడే ఉన్న డిసీజెస్ ఆఫ్ వాయు ప్రకృతి అంటే మనకి విండ్ రిలీజ్డ్ డిసీజెస్ ఏవోవైనా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 6th and 8th లార్డ్స్ కంజైన్ విత్ రాహు, నావెల్ రీజన్లో నాభి స్థానంలో వచ్చే అవకాశాలు ఉంటాయి. 6th and 8th లార్డ్స్ కంజైన్ విత్ కేతు, కేతు యాంటీనోడ్ వల్ల అధికారాల వల్ల కానీ మన పైన ఎవరైనా ఉన్న వాళ్ళ కానీ వల్ల ప్రభావం ఉండి తద్వారా మనకి రకరకాల ఇబ్బందులు రోగాలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి రకరకాలుగా. 6th and 8th లార్డ్స్ కంజైన్ విత్ మూన్, చంద్రుడి వల్ల, చంద్రుడు జలకారకుడు కాబట్టి మనకి జలగండము అని శాస్త్రంలో చెప్తారు. జలగండము అంటే ఇక్కడ థ్రోట్ డిసీజెస్, అలాగే ఇంకా ఈ జలుబు ఇత్యాది అన్నీ కూడా ఈ చంద్రుడి వల్ల మనకు తెలుస్తుంది. డేంజర్ ఫ్రమ్ వాటర్, అలాగే ఫెలగ్మాటిక్ డిసీజెస్, ఈ రకరకాలుగా ఈ ఒక్కొక్క గ్రహానికి 6th 8th లార్డ్స్, 6th లార్డ్స్ ద్వారా 6th and 8th లార్డ్స్ ద్వారా ఉన్నటువంటి ఆస్పెక్ట్స్ వల్ల ఏ ఎఫెక్ట్స్ వస్తాయి అనేది మనం ద్వారా తెలుసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇక స్త్రీ జాతకము అనేది మనకి చెప్తారు జ్యోతిష్ శాస్త్రంలో. ప్రతి గ్రంథంలో కూడా స్త్రీ జాతకము అనేది ఒక సెపరేట్ చాప్టర్ ఇస్తారు లేదా సెపరేట్ పోర్షన్ ఇస్తారు.
మిగతా జాతక చక్రం అంటే పురుషుల జాతక చక్రానికి స్త్రీ జాతక చక్ర విశ్లేషణకి భేదం ఉంటుంది. సేమ్ అక్కడ ఉన్నట్టుగా అక్కడ చూసినట్టే ఇక్కడ చూడకూడదు. దీంట్లో కొంచెం వ్యత్యాసం ఉంటుంది. ఎందుకంటే సాధారణంగా స్త్రీ యొక్క అష్టమము భర్త యొక్క ఆయుష్ చెప్తుంది, పురుషుడి యొక్క అష్టమం వాడి యొక్క ఆయుష్ చెప్తుంది. అంటే స్త్రీ అష్టమం మాంగళ్య బలాన్ని ఇస్తుంది. మనకందరికీ తెలిసిందే, స్త్రీలకు ఉన్నటువంటి ఆ అవయవ మార్పు వల్ల కానీ తద్వారా వచ్చేటటువంటి వల్ల కానీ రకరకాల భేదములు ఉంటాయి. సో ఇక్కడ ముఖ్యంగా మనకి ఈ చంద్రుడు శుక్రుడు అనేది మనకి స్త్రీ గ్రహాలు అంటారు. వీటిని మనకి పురుష గ్రహాలు స్త్రీ గ్రహాలన్నీ ఉంటాయి. స్త్రీ గ్రహాలలో చంద్రుడు శుక్రుడు ఇద్దరు కూడా స్త్రీ గ్రహాలు. ఈ రెండు స్త్రీ జాతకంలో విశేషంగా పనిచేస్తూ ఉంటాయి. ఈ స్త్రీ జాతకంలో ఈ చంద్రుడు శుక్రుడు యొక్క మూమెంట్స్ ద్వారా వాళ్ళ యొక్క పీరియడ్స్ ఎలా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది, రెగ్యులర్గా ఎలా ఉంటూ ఉంటుంది ఇలాంటి క్లారిటీగా తెలుస్తుంది. కుజుడితో ఎప్పుడైతే కనెక్షన్ ఏర్పడుతుందో, ఆస్పెక్ట్ ఏర్పడుతుందో వాళ్ళకి ఫస్ట్ ప్యూబర్టీ ఎప్పుడు రావచ్చు, అలాగే వచ్చిన తర్వాత వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళకి కంటిన్యూస్గా వాళ్ళకి పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయా రావా, ఇవన్నీ విషయాలు కూడా మనకి చంద్రుడు శుక్రుడు కుజుడు ఇలా ఈ కాంబినేషన్స్తో మనము తెలుసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి బేసిక్గా స్త్రీ జాతకం ఎలా అనాలిసిస్ చేయాలి అంటే, ఈ జాతకంలో చంద్రుడు ఎక్కడున్నాడు శుక్రుడు ఎక్కడున్నాడు చూసుకొని వాళ్ళ బలం ఎలా ఉందో చూసుకొని, ఆ తర్వాత కుజుడు శని ఈ రెండు కూడా ఒకసారి చూసుకొని ఎఫెక్ట్ ఎలా అవుతుంది, ఏ ఆస్పెక్ట్ ఏర్పడుతుందో ఒకసారి చెక్ చేసుకోవాలి. సరిగ్గా ఉంటే వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. ఏ ఆస్పెక్ట్ డిస్టర్బ్డ్గా ఆస్పెక్ట్ ఏది వచ్చినా కూడా వాళ్ళకి చాలా సమస్యలు ఉంటాయి. అంటే అది ప్రొలాంగేటెడ్గా ఎన్నో ఏళ్ల తరబడి ఉండొచ్చు, లేదా కొంతకాలం వరకు ఉండొచ్చు. మళ్ళీ అది సపరేట్గా మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ చూస్తే ఒక జాతకంలో లగ్నము మేషరాశి అయితే లగ్నం నుంచి 4వ స్థానంలో శని శత్రుస్థానంలో ఉన్నాడు, అష్టమ స్థానంలో శుక్రుడు శత్రుస్థానంలో ఉన్నారు, మళ్ళీ చంద్రుడు కుంభరాశిలో ఉన్నారు. ఈ శాటర్న్ ఏదైతే ఉందో పంచమ స్థానంలో శత్రుస్థానంలో ఉన్నటువంటి శని చంద్రుడికి శుక్రుడికి ఇద్దరిని కూడా కేంద్ర వేధ పొందుతున్నాడు. కేంద్ర వేధ అంటే స్క్వేర్ ఆస్పెక్ట్, అంటే శుక్రుడికి స్క్వేర్ అయితే మూన్కి డైరెక్ట్గా అపోజిషన్ అవుతుంది. సో ఈ సాటర్న్ ఎఫెక్ట్ వల్ల ఈ పర్టికులర్ ఉమెన్కి ఖచ్చితంగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి. అలాగే వీళ్ళకి ఈ పీరియడ్స్కి సంబంధించిన వ్యాధులు రకరకాలుగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ బోత్ వీనస్ అండ్ మూన్ రెండు ఎఫెక్ట్ అయ్యాయి. అందులోనూ ఒకటి అష్టమంలో ఉన్నాడు, అది కూడా వృశ్చిక రాశిలో ఉన్నాడు శుక్రుడు. వృశ్చిక రాశిలో శుక్రుడు శత్రుస్థానము, వృశ్చిక రాశి అలా సీక్రెట్ ఆర్గాన్స్ అంటారు. కాబట్టి ఈ ఎఫెక్ట్ వల్ల వీళ్ళకి ప్రాబ్లం ఉంటుంది. అలాగే ఇక్కడ చంద్రుడు సూర్యుడి మధ్యలో కూడా కేంద్రవేద ఏర్పడుతుంది. సూర్య చంద్రుల మధ్యలో కేంద్రవేద కూడా అది మనకి వాళ్ళకున్న వైటల్ లెవెల్స్ కానీ ఇంకా మానసిక లెవెల్స్ కానీ బ్యాలెన్స్డ్గా ఉండవు, ఎక్కడో ఒక డిస్టర్బెన్స్గా ఉండి ఇంబ్యాలెన్స్గా ఉంటుంది. సో అది ఏర్పడుతూ ఉంటుంది. ఇక్కడ బాడీ ఫిజికల్ బాడీలో కూడా ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ ఇంకా ఏ ప్రాబ్లమ్స్ అయితే వీళ్ళకి రకరకాలుగా ఉంటాయి ఇవన్నీ ఉంటాయి అని మనకి బేసిక్గా తెలుస్తుంది. ఇంకా సెకండ్ చార్ట్లో కూడా మనం చూస్తే మార్స్ అండ్ వీనస్ కలిసి ఉన్నాయి, చంద్రుడేమో అపోజిషన్లో ఉన్నాడు. అంటే బేసిక్ ఎగ్జాంపుల్స్ అనమాట ఇక్కడ. సో ఇక్కడ మార్స్ ఈ చంద్రుడిని అటు శుక్రుడిని రెండింటిని ఎఫెక్ట్ చేస్తుంది. సో శుక్రుడు సింహరాశిలో బలాన్ని ఇవ్వడు, చంద్రుడు శని రాశిలో ఉన్నాడు. సో మామూలుగానే వాళ్ళు అంత బలంగా లేరు. ఆపై కుజుడు వీరి రెండింటినీ కూడా ఈవిల్ ఆస్పెక్ట్ అంటే చెడు దృష్టితో చూడటం వల్ల ఇక్కడ కూడా విశేషమైనటువంటి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ రకరకాల ఈ మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అని మనం తెలుసుకోవచ్చు. అంటే వీళ్ళకి ఎంతవరకు ప్రాబ్లం ఉంటుంది
లేదా వచ్చింది తగ్గిపోతుందా లేదా అనేది మనకి ఈ బేసిక్ నాలెడ్జ్తో మనకు తెలుస్తుంది. సో తర్వాత ఒక్కొక్క కాన్స్టిట్యూషన్ తీసుకుని సూర్యుడికి ఏమేమి ఇండికేట్ అవుతాయి అనేది ఇక్కడ చెప్పడం ప్రయత్నం చేశామన్నమాట. సో మనకి ఇక్కడ చూస్తే ఒక్కొక్క దానికి వాయువు, ఫిజియాలజీ, ఎమోషన్స్, అనాటమీ, డిజార్డర్స్, అలాగే హోమియోపతిక్స్. అంటే హోమియోపతిక్స్ అంటే ఇక్కడ ఈ సూర్యుడు బాగున్నాడు కాబట్టి లేదా బాగాలేదు కాబట్టి ఈ మందులన్నీ వేయచ్చని కాదు, దీనికి అది కొన్ని సమన్వయం అవుతాయి అని తెలుసుకోవడానికి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఉదాహరణకు ఇక్కడ హార్ట్ డిసీజెస్ అని సూర్యుడికి చూస్తే మనకి హార్ట్ డిసీజెస్, సన్ స్ట్రోక్, స్కిన్, ఇవన్నీ మనకి కనపడతాయి అన్నమాట. సో మనకి ఇందులో మెడిసిన్స్లో ఎడోనిస్వర్, కాల్మియా, క్యాక్టస్, డిజిటాలిస్, స్పైజీలియా, ఇవన్నీ కూడా మనకి హార్ట్కి సంబంధించిన డ్రగ్స్ అని మనకి తెలుస్తుంది. అలాగే సన్ స్ట్రోక్ అన్నారు, సన్ స్ట్రోక్కి మనకి గ్లోనైన్, అన్సోమోడియం, ఇవన్నీ కూడా రిలేట్ అవుతాయి. సో సూర్యుడు బలం ద్వారా ఇవి మనం తెలుసుకోవచ్చు, లేదా బలము, దుర్బలము, దుష్ట బలం, రకరకాల బలాల్లో కూడా ఉంటాయి అన్నమాట. 6 రకాల బలాలు ఉంటాయి. అలాగే స్కిన్కి సో అక్కడ ఆర్మెట్, ఇలా రకరకాలుగా మనకి ఇచ్చినటువంటి కొన్ని మనము అంటే ఇండికేట్ అవుతాయి, అంటే దానికి కనెక్షన్ ఉంది అని ముందు మనం తెలుసుకుంటే తర్వాత మీ యొక్క నాలెడ్జ్తో అవి చక్కగా ఇంకొంచెం మనం సింప్లిఫైడ్గా మనం చేయొచ్చు అన్నమాట. అలాగే చంద్రుడికి నెక్స్ట్, చంద్రుడికి కూడా మనం చూస్తే మామూలుగా స్త్రీలకు వచ్చేటటువంటి వ్యాధులు, అలాగే యాంగ్జైటీ, బ్రెయిన్ డిజార్డర్స్, అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, బ్లీడింగ్, ఫర్టిలిటీ, ఇవన్నీ కూడా ఇండికేట్ అవుతాయి. సో ఇక్కడ చూస్తే మనకి అంటే దీనికి చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చాను, ఎమోషన్స్ అని రకరకాలుగా. అయితే ముఖ్యంగా చూస్తే మనకి యాంగ్జైటీ, వాటికి మనకి సినా, ఆర్గన్నిట్, ఆర్జమెట్, అయితే బ్రెయిన్ డిజార్డర్స్కి హైష్యామస్, అనాకార్డియము, నక్స్మాంక, ఇవన్నీ నక్స్మోస్, ఇవన్నీ ఇండికేట్ అయితే, అలాగే హార్మోనల్ డిజార్డర్కి లాక్కాన్, సెపియా, ఇలా కొన్ని ఇందులో మనకి రిలేట్ అవుతూ ఉంటాయి. సో ఆ రిలేషన్ మనం తెలుసుకోవడానికి ఇది నేను ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే కుజుడికి అలా ఒక్కొక్క దానికి మనకి అన్నీ ఇచ్చుకుంటూ వచ్చాను. అలాగే బుధుడికి, మెర్క్యూరీకి బుద్ధిలో పనిచేస్తూ ఉంటుంది కాబట్టి మనకి వీళ్ళలో ఎక్కువగా బుధుడు బాగాలేనప్పుడు వీళ్ళలో ఎక్కువ రెస్ట్లెస్నెస్ ఉంటూ ఉంటుంది, మైండ్ డిజార్డర్స్ కనపడుతూ ఉంటాయి. సో దీంట్లో మనకి క్యాలిమూరు, ఇగ్నీషియా రిసెంబల్ అవుతూ ఉంటాయి. ఆసనికం ఇప్పుడు ఇస్తున్నటువంటి, ఇప్పుడు మీ ముందు పెడుతున్నటువంటి ఇదంతా కూడా ఎలన్ లియో గారు ఇచ్చినటువంటి మెడికల్ ఆస్ట్రాలజీ, అలాగే మ్యాక్స్ హెండల్ ఇచ్చినటువంటి డయాగ్నోసిస్ త్రూ ఆస్ట్రాలజీ, ఈ సబ్జెక్ట్లో నుంచి తీసుకుని అందిస్తున్నటువంటి విషయాలండి. సో దాన్ని మనం ఈ గ్రంథాలన్నీ మనం క్లియర్గా చదువుకుంటూ ఉంటే ఇలాంటి ఎన్నో విషయాలు మనకి బయటకు వస్తూ ఉంటాయి. సో మనకి ఇక్కడ మెర్క్యూరీలో మనకి ఆర్సనికం ఎక్కువగా అంటే బుద్ధి అక్కడ రకరకాలుగా పనిచేస్తుండగా ఆర్సనికం కూడా దానికి ఇండికేట్ చేశారనమాట. సో అలా ఒక్కొక్క గ్రహానికి కూడా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ హోమియోపతిక్స్ మనకి కొంచెం రిలేట్ అవుతూ ఉంటాయి, దాని ద్వారా మనం చేసుకోవచ్చు అనమాట. సో ఇలా ఒక్కొక్క గ్రహానికి ఇచ్చాము. అలాగే బయోకెమిక్స్ కూడా మనకి ఒక్కొక్క రాశికి కూడా బయోకెమిక్స్ మనకి విభజించారనమాట. 12 రాశులకి 12 ఈ సాల్స్ అనమాట. సో అది మనం రిలేట్ చేసుకోవచ్చు, వాటి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, వాటి కామన్ థింగ్స్ ఎలా ఉంటాయి. బయోకెమిక్ రెమెడీ క్యాలిఫాస్ అంటే హెడ్, బ్రెయిన్, ఫేషియల్ బోన్స్, బ్లడ్ వెజల్స్, ఫీవర్, ట్యూమర్స్, ఇవన్నీ కూడా మనకి ఆస్ట్రో బయోకెమిస్ట్రీ అని వన్డే సావ్టెల్ అనేటటువంటి ఒక ఆయన చాలా అద్భుతంగా దీని మీద పరిశీలన చేసి ఆ రిలేషన్ అంతా కూడా ఆయన ఇచ్చారనమాట. సో ఇది ఇలాంటివి మనం చదువుకుంటే ఈ బేసిక్స్తో మనం చాలా అందరూ కూడా రెగ్యులర్గా మందులు వాడుకుంటూ ఉండొచ్చు. సో ఆ రాశి వాళ్ళు ఇది వాళ్ళకు ఉపయోగపడుతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటే రెగ్యులర్గా బయోకెమిక్స్తో మనం మందులు వాడుకుంటూ మనం ఓవర్కమ్ అవ్వచ్చు. సో ఇంకా సింపతి, యాంటీపతి అని ఎలా అయితే ఉంటుందో దీంట్లో కూడా మనకి చూస్తే జాగ్రత్తగా మనకి 4 తత్వాలు అగ్ని, భూమి, వాయువు, జలం ఎలా అయితే ఉంటాయో, అగ్ని వాయువు సింపతి, వాటర్ ఎర్త్ సింపతి,
దీని విరుద్ధంగా ఉండేవి యాంటీపతి అని మనకి మ్యాక్స్ హెండెల్ గారు అలాగే ఎలెన్ లియో గారు కూడా ఇచ్చారన్నమాట. సో ఈ సింపతి మిస్ అయ్యడం వల్ల డిసీజ్ పుడుతుంది అని కూడా వాళ్ళు ఇక్కడ చక్కగా విశ్లేషణ చేశారు. సో ఒక చోట మనకి డిసీజ్ ఫామ్ అయినప్పుడు దాని ప్రభావం ఇతర రాశి వల్ల, ఇతర రాశి ఎఫ్లిక్షన్ వల్ల ఇతర పార్ట్స్లో కూడా ఎఫెక్ట్ ఎలా వస్తూ ఉంటుంది అనేది అద్భుతంగా ఆయన విశ్లేషణ చేశారు. అది తెలుసుకోవడానికి స్వభావ చక్రము లేదా విసియస్ సర్కిల్ అని ఆయన ఇచ్చారనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ చరాస్థిర ద్విస్వభావాలలో మళ్ళీ చరాస్థిర ద్విస్వభావాల్లో ఒక చరరాశిలో ఎఫెక్ట్ అయిన ఒక పార్ట్ ఎఫెక్ట్ అయితే ఇంకొక 3 చరరాశుల్లో కూడా ఆ రోగం వచ్చే అవకాశం ఉంటుంది. ఒక స్థిర రాశిలో ఎఫెక్ట్ అయితే ఇతర 3 స్థిర రాశి అవయవాల్లో రోగం వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. అందుకే జనరల్గా మనకి ఇక్కడ చూస్తే ఐ కాట్ కోల్డ్ డ్యూ టు వెట్ ఫీట్ ఇన్వాల్వింగ్ జెమినియన్ పైసెస్. అంటే పైసెస్ కాళ్ళు తడవటం వల్ల, అంటే పాదరాశి అయినటువంటి మీనం ఎఫెక్ట్ అవటం వల్ల జెమిని ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ రెండు కూడా ద్విస్వభావ చక్రంలో ఉంది, మ్యూటబుల్ సర్కిల్లో కనెక్టెడ్గా ఉంది. దీనికి ఎగ్జాంపుల్స్ కూడా నేను ఇక్కడ 2 ఇచ్చానమాట. సో అది తొందరగా ముగించేస్తాను. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ లేడీకి చిన్నప్పుడు కోల్డ్ ఎఫెక్ట్, థ్రోట్ చాలా ఎఫెక్ట్ అవ్వటం వల్ల 20 ఏళ్ళ తర్వాత 20 years ఆఫ్టర్ మ్యారేజ్ a big growth of blood clot has been developed in the spine. సో వృషభ రాశి ఎఫెక్ట్ అయింది, తర్వాత స్పైన్ అంటే సింహరాశి, సో స్పైన్లో ఎఫెక్ట్ అయింది. డ్యూ టు అన్బేరబుల్ పెయిన్ షీ గాట్ దట్ క్లాట్ రిమూవ్డ్. సో తర్వాత తీసేయడం వల్ల వెంటనే అక్కడి నుంచి, అంటే వృషభ రాశి నుంచి 7th రాశి అయినటువంటి వృశ్చిక రాశి అయిన వృశ్చిక రాశి అది కూడా స్థిర రాశి కాబట్టి ఇది ఎఫెక్ట్ అయింది. దీని ద్వారా గైనిక్ ప్రాబ్లం చాలా రావటం జరిగింది. తర్వాత లేటర్ ఆన్ ఏమైందంటే రిమూవల్ ఆఫ్ అంటే వాళ్ళకి అక్కడ ఆవిడకి యూరిటస్ తీసేయడం జరిగిందనమాట. సో వృషభ రాశి, సింహరాశి, ఇక్కడ వృశ్చిక రాశి, ఈ 3 కూడా స్థిర రాశులు కాబట్టి ఒక దాంట్లో ముందు డిసీజ్ స్టార్ట్ అయింది. 2వ రాశి అయినటువంటి సింహరాశిలో స్పైన్లో ఒక గ్లాండ్ డెవలప్ క్లాట్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ వృశ్చిక రాశిలో ఈ 2 ఎఫెక్ట్ల వల్ల వృశ్చిక రాశిలో అసలు ఆ పార్ట్ని తీసేయాల్సినంత ఎఫెక్ట్ వచ్చిందనమాట. సో ఎందుకు ఇలా ఈ కాంబినేషన్ ఏంటంటే ఇదొక విసియస్ సర్కిల్, అంటే ఈ స్వభావాల ప్రభావం వల్ల అందులోని 3 కూడా ఒకదానికొకటి 90 degrees స్క్వేర్ ఆస్పెక్ట్ ఏర్పడుతుంది. సో స్క్వేర్ ఆస్పెక్ట్ వల్ల మనకి పాప ఫలం అనేది వస్తుంది అని చెప్పుకున్నాం. సో ఇలా వ్యాధి ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ఎలా పరివర్తన జరుగుతుంది అనేది మనం ముందే తెలుసుకోవచ్చు. సో వాడు మన దగ్గరికి సెకండ్ పార్ట్లో అంటే స్పైన్ ప్రాబ్లం వచ్చినప్పుడే మన దగ్గరకు వస్తే సో ఆటోమేటిక్గా నీకు గైనిక్ ప్రాబ్లం వస్తుంది, జాగ్రత్తగా ఉండాలని చెప్పచ్చు. ఈ విధంగా మనకి చాలా ఉపయోగపడుతుంది. ఆర్టిజం గురించి కూడా కొంచెం నేను ప్రిపేర్ చేశాను, ఎలా మన ఆర్టిజం తెలుసుకోవాలని. నెక్స్ట్ టైం అవకాశం ఉన్నప్పుడు చెప్తాను. వాసుదేవ కృష్ణం అనంతం మిహిరంచ నమామ్యహం. వాసుదేవ.